ప్రకాశం జిల్లా చీమకుర్తిలలోని బీసీ హాస్టల్ స్థలం వినియోగంపై ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. తృప్తి క్యాంటీన్ తిన్బానం విషయంపై బీసీ హాస్టల్ వార్డెన్ అలాగే పురపాలక సంఘం కమిషనర్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ దగ్గర ఏముందో ప్రూఫ్ తీసుకుంటారా అంటూ ఇరువురు అధికారులు ఒకరినొకరు వాదించుకోవటం అక్కడ ఉద్రిక్తకు దారితీసింది. 3.5 దశాబ్దాలుగా నడుస్తున్న బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరటంతో హాస్టల్ను ప్రైవేట్ భవనానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న భవనంలో తృప్తి క్యాంటీన్ అమలు చేస్తున్నారు. ప్రారంభించడమే కాకుండా ఈ వివాదానికి కారణమని తెలుస్తుంది. హాస్టల్ ప్రదేశాన్ని ఎలా ఆక్రమించి నిర్మాణాలు చేపడతారని వార్డెన్ ప్రశ్నించగా ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకే జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఇది శాశ్వత నిర్మాణం కాదని కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని ఆయన హెచ్చరించారు. చేమకుర్తి పట్టణం నెహ్రూ నగర్లో గల బీసీ హాస్టల్ ప్రాంగణంలో గత ఒక 2017 వరకు ఇక్కడ హాస్టల్ రన్ అయింది. ఇక్కడ హాస్టల్ వాటర్ ఫెసిలిటీస్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ అద్దె భవనంలోకి మార్చడం జరిగింది. తర్వాత ఇక్కడ రీసెంట్గా గత 3 నెలల కిందట మా ఏపీడబ్ల్యూ గారు వచ్చి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు భవనం కట్టుకోవడానికి వస్తే వాళ్ళు వచ్చి తొలగించడం జరిగింది. తర్వాత మేము ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఒక నెల కిందట ఎమ్మెల్యే గారిని కలిస్తే సరే అయితే తహసీల్దార్కి చెప్తాను, ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఉన్నారు. తదనంతరం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా మాకు కూడా కొద్దిగా స్థలం ఇవన్నీ అడిగి ఉంటే మా పై ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే నిన్న వచ్చి ఏపీడబ్ల్యూ గారు ఒంగోలు వారు వచ్చి నిన్న తహసీల్దార్ గారు కమిషనర్ కలిస్తే ఈరోజు వచ్చి సర్వే చేపిద్దాము, తర్వాత ఫర్దర్గా ఏం చేసుకుందాం అనేది చేద్దామని తహసీల్దార్ గారు చెప్పి ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడైతే తృప్తి క్యాంటీన్ కోసం మెప్మా వాళ్ళకి బీసీ హాస్టల్ సంబంధించిన స్థలంలో కడుతున్నారు. తృప్తి క్యాంటీన్ మా పై ఆఫీసర్ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎట్లా మా హాస్టల్ బిల్డింగ్ కోసం ప్రపోజల్ పంపి ఉన్నారు. ఫండ్ వస్తే మా స్థలంలో కట్టాలి, ఇది ఎట్లా కడతారు క్యాంటీన్ అని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము తృప్తి క్యాంటీన్స్ మెప్మా ద్వారా ఏర్పాటు చేయబడింది. అందులో భాగంగా మనకు చీమకుర్తి కూడా వచ్చింది. 14 లక్షలతోటి మనకు 2 సమైక్యాల నుంచి 2 మనుషులను తీసుకొని ఏర్పాటు చేస్తుండ్రు. ఇక్కడ నాణ్యమైన భోజనము మనకు ఏదైతే వీధి వ్యాపారస్తులు కొంటారో రోడ్డు మీద ప్రజల కోసము మనకు క్వాలిటీమైన ఫుడ్ను ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఏమి ఆక్యుపై జరగలేదు. ఇది టెంపరీగా మనము బాక్సులు ఏర్పాటు చేస్తాము. అక్కడ వ్యాపారం జరిగితే ఉంచుతారు, లేకపోతే రెండో ప్లేస్ షిఫ్ట్ చేయబడుతుంది. అదే మనం పెట్టింది రోడ్ ఫేసింగ్లో పెట్టాము. సరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇది టెంపరీ అని చెప్తుండే కదా, తాత్కాలికము. సరే తాత్కాలికం కాబట్టి ఆ షెడ్స్ రూపంలో ఏర్పాటు చేస్తాము. జరిగితే ఉంటుంది, లేకుంటే వాళ్ళు క్లోజ్ చేసుకుని వేరే సైడ్ షిఫ్ట్ చేస్తారు. సరే దాని గురించి నేను ఎంఆర్ఓతో మాట్లాడినాం, సర్వే చేస్తున్నాము. వాళ్ళ అబ్దుల్